పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము చదువుతున్నాను. 17-18 వచనములు ఇలాగ రాయబడి ఉన్నాయి. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పరిపోకుండా కాచుకొని ఇండుడి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, గడిచిన ఆదివారము కొంత వాక్యాన్ని మనము ధ్యానం చేసాం. ప్రతికూలతలో ఎలా ప్రవర్తించాలి అన్న అంశాన్ని మనము ధ్యానం చేస్తూ అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఆయన రాసినటువంటి పత్రికను ఆధారం చేసుకొని మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆయనకు ఉద్దేశం ఏమిటి అనంటే, ఎలాగైనా సరే నేను సంఘమును రేపాలి, దేవుని యొక్క ప్రజలను ఉజ్జీవింప చేయాలి, నా యొక్క మరణ దినము సమీపిస్తూ ఉంది, నేను నా గుడారమును విడిచిపెట్టి వెళ్ళవలసిన సమయము వచ్చింది. కాబట్టి దేవుడు నాకు ఏదైతే అనుగ్రహించాడో, దేన్నైతే నాకు ఇచ్చినాడో దానిని నేను సంఘములకు ప్రకటించి సంఘము నేను ఉజ్జీవింప చేయాలని, సంఘము నేను రేపాలని ఆశ కలిగి ఉన్నానని ఆయన చివరి మాటలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు మనము నేర్చుకుంటూ మనం మొదటిగా ఏం నేర్చుకున్నామంటే, కాచుకొని ఉండండి అనే అంశాన్ని మనము అనేటువంటి ఆ యొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. ఎలా కాచుకోవాలి, ఎవరి నుంచి కాచుకోవాలి అన్న విషయాలు మనము నేర్చుకున్నాం. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళారా, మనం ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నామో ఆ దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు అయ్యానంటే, ఆయన పడిపోయిన వారిని లేవనెత్తేటువంటి దేవుడు, ఆయన పునరుద్ధరించేటువంటి దేవుడు. ఎందుకు నేను ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ పత్రికను రాసినటువంటి వ్యక్తి కూడా పడిపోయిన వాడే, వెనుకకు జారిపోయిన వాడే కదండి. అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? పునరుద్ధరించాడు, మరలా లేవనెత్తాడు. కాబట్టి మన దేవునికి ఉన్నటువంటి గొప్ప పేరు ఏమిటయ్యానంటే, పునరుద్ధరించేవాడు లేక మరొక అవకాశం ఇచ్చేటువంటి దేవుడు. దేవుడికి మహిమ కలిగిన గాక. ఇక్కడ పేతురు గారిని కూడా ఆయన పునరుద్ధరించి ఆయనకి మరొక అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన ఎక్కడ పడిపోయాడండి అంటే, మీకు ఒక కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను దేవుని యొక్క వాక్యంలోనికి వెళతాను. మనందరికీ కూడా తెలుసు ప్రియమైన వాళ్ళ మార్కు సువార్త 8వ అధ్యాయము మనం అక్కడ ఆ సందర్భాన్ని చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, 33 నుంచి ఆ పైకి ఇది క్రిందికి కూడా మనం ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు వారు అన్నారు తన శిష్యులతో, నేను యెరూషలేముకు వెళ్ళబోతా ఉన్నాను, అక్కడ ప్రధాన యాజకులు నన్ను పట్టుకుంటారు, నన్ను సిలువకు అప్పగిస్తారు, నేను చనిపోతాను, మరలా నేను 3వ దినంలో తిరిగి లేస్తాను అని తన శిష్యులతో చెప్తా ఉన్నప్పుడు పేతురు గారు ఏమన్నారయ్యా అంటే, ప్రియమైన వాళ్ళరా చూడండి 32వ వచనంలో ఏమన్నాడైనా, పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. ఇది నీకు సంభవింపకూడదు, నీకు ఇది జరగకూడదు అని యేసుక్రీస్తు వారిని ఏం చేస్తాడట? చేపట్టుకొని ఏం చేశాడట? ఆయనను గద్దింపసాగిన మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడే పేతురు గారి యొక్క దిగజారుడు ప్రారంభమైందని భక్తులు అంటా ఉంటారు. ఆయన ఏమన్నాడంటే, నేను నా తండ్రి చిత్తాన్ని చేస్తాను అనంటే పేతురు ఏమన్నాడు చెప్పండి? నువ్వు అలాగా చేయకుండు గాక, అలాగా జరగకుండాను గాక అని పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ దిగజారినటువంటి పేతురు గారి యొక్క ఆ యొక్క పరిస్థితి, ఆ జీవితం అలాగ మనం ఆలోచన చేస్తే, రూపాంతరం కొండ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి? యోహాను, పేతురు, యేసుక్రీస్తు వారు రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు ఎవరు వచ్చారు? ఏలియా, మోషే కూడా వచ్చారు. అప్పుడు పేతురు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, అయ్యా నీకొకటి, మోషే ఏలియాలకు పర్ణశాల కట్టేద్దాము, వారు ఉండిపోతారు, మనం అందరికి ఉండిపోతామని పేతురు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, పేతురు షటప్, నువ్వు మాట్లాడకు, ఆయన నా ప్రియ కుమారుడు, ఆయన చెప్పింది మీరు వినండి, ఆయన చెప్పింది వినాలి కానీ నువ్వు చెప్పింది ఆయన వినడము కాదు అని దేవుడు ఎందుకు మందలించవలసి వచ్చిందయ్యా అని అంటే, ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారును మోషే ఇంకెవరు ఏలియా, వీళ్ళ ముగ్గురు సమానమేనండి. వీళ్ళిద్దరు యేసుక్రీస్తు వారితో సమానమేనా? ఇల్లు కట్టినవాడు ఇల్లు ఒకటేనా? కాదు. ఇల్లు కంటే ఇల్లు కట్టినవాడు
మరి ఎక్కువ ఘనత నొందువాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అటువంటి యేసుక్రీస్తు వారిని ఆ దేవాది దేవుని పేతురు గారు ఏమన్నారంటే, నీకు అలాగే మోసే ఏలియాల కొరక పర్ణశాలను కట్టేద్దాము అంటున్నాడు. అంటే దేవుని యొక్క కుమారుని వాళ్ళిద్దరితో కూడా ఏం చేశారు చెప్పండి, ఈక్వల్ గా చేసేస్తా ఉన్నారు. కాబట్టి దేవుని పేతురు షటప్, నువ్వు మాట్లాడద్దు, ఆయన మాట్లాడితే నువ్వు విను. చూడండి, అప్పటికి కూడా దేవుడు పేతురు గారికి ఏమి ఇచ్చాడు, అవకాశమే ఇచ్చాడు. అలాగని పేతుని విడిచిపెట్టాడా? లేదు లేదు. ఆ రోజు అతను చేయబట్టుకొని ఆయన గద్దించినప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నాడు, సాతానా. ఎవరు సాతానో? పేతురు సాతానా? కాదు కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని, ఏ వ్యక్తిని కూడా సాతానాన్ని సంబోధించలేదు, ఎవరికి ఆ బిరుదును ఇవ్వలేదు. కానీ సాతాను ఎవరు? తన ఉద్దేశం అనుకున్నటువంటి వ్యక్తి. మనకు తెలుసు, తన యొక్క ఉద్దేశం అనుకున్నటువంటి వ్యక్తిని ఆయన గద్దించాడు. కానీ పేతురికి సాతానని పేరు పెట్టలేదు. ఆయన ఎవరికి కూడా అటువంటి పేర్లు పెట్టైనా పిలవలేదు. అప్పుడు కూడా అవకాశం ఇచ్చాడు. అలాగే రూపాంతర కొండ మీద కూడా అవకాశం ఇచ్చాడు. మరొక చోట ఎక్కడయ్యారంటే గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకున్న తర్వాత ఆయన పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోయారు కదండి. ఆయన పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళినప్పుడు పేతురు గారు ఎక్కడున్నారు? ఆయనకు దూరంగా ఉన్నారు. దూరం నుంచి చూస్తున్నారు కానీ ఆయనకు సమీపంగా లేడు. ఆయన వెళుతూ ఎక్కడ కూర్చున్నాడంటే ఒక మంట వేసుకున్నటువంటి కొంతమంది దగ్గర నిలబడినప్పుడు అడిగారు, ఇదిగో నీవు కూడా ఆయనతో ఉన్నవాడువే కదంటే నేను లేను అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతున్నాయా అంటే, ఆయన నిలవబడకూడని చోట నిలబడ్డాడు, కూర్చుండకూడని చోట కూర్చున్నాడు, నడవకూడని చోట. మొదటి కీర్తన మనకి ఇక్కడికి వచ్చేసింది చూడండి. పేతురు జీవితంలోనికి మొదటి కీర్తన ఏమిటి? దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు. ఆయన అక్కడ కూర్చున్నాడు, ఆయన నిలవబడ్డాడు, నడిచాడు, ప్రభువుకి దూరంగా ఉన్నాడు. అప్పటికీ కూడా దూరానికి ఏం చేశాడు చెప్పండి, మరొక అవకాశాన్ని ఇచ్చారు. చివరికి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారే పునరుద్ధరణైన తర్వాత ఏం చేశాడంటే పేతురుని వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడ? యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు వారే పునరుద్ధరణైన తర్వాత ఆయన ఏం చేశాడయ్యానంటే ఆయన్ని వెతుక్కుంటూ వచ్చి ఆయన ఆశీర్వాదం వైపు నడిపించాడు. ఎప్పట్లాగే పేతురు ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోయి సంపాదించేద్దాం అనుకున్నాడు మరలా. కానీ మొదట లోకాసువార్త 5వ అధ్యాయంలో జరిగినట్లుగానే ఇక్కడ జరిగింది. అప్పుడు ఏం పడలేదు, ఇప్పుడు ఏం పడలేదు. అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చన్నారు, అయ్యా కొంచెం లోతులకు వెళ్ళి నీ వల వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు ఇక్కడ పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆలోచన చేయండి, ఇక్కడ దేవుడు మరలా పేతురు గారిని ఏం చేశాడయ్యానంటే పునరుద్ధరించి లేవనెత్తి ఆశీర్వాదం వైపు నడిపించి ఏమనంటే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఓఎస్ ప్రభు ప్రేమిస్తున్నాను. అయితే ఏమని చెప్పండి, నా గొర్రెలను మేపు అని పేతురు గారికి దేవుడే స్వయంగా పిలిచి ఆశీర్వదించి సేవా పిలుపునిచ్చినటువంటి దేవుడు. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు, నేను ఏ పాటి వాడిని, నేను ఎందుకు బ్రతకాలి, నేను చచ్చిపోవాలని అనుకుంటున్నావేమో. నిరాశ చెందొద్దు ప్రియమైన సహోదరుడా. నీ దేవుడిని వెతుక్కుంటూ వచ్చాడు ఈ లోకానికి. నశించిన దాన్ని వెతుకు రక్షించుటకు మనిషి కుమారుని లోకములోకి వచ్చి తన ప్రాణములు పెట్టి తన రక్తములు చెందించి నిన్ను నన్ను కూడా ఆ యొక్క పాపకు భూమి నుంచి లేవనెత్తి నిన్ను ఆశీర్వదించి తన పరిచర్యలో తన సంఘములో నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు. ఎందుకు చావడానికి నీకు నాకు అధికారం లేదో? నువ్వు ఆయన యొక్క అధికారములకు ఒప్పుకున్నప్పుడు, ఆయన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు చావడానికి నీవెవరు? చంపడానికి సాతానెవడో కాదు కదా. ప్రియమైన సహోదరి, పేతురుని ప్రేమించి మరలా పునరుద్ధరించి లేవనెత్తి పిలుపునిచ్చి ఆశీర్వదించి రా నా సేవచే నా గొర్రెలను మేపు అన్నారు. ఈరోజు పేతురుని లేవనెత్తినటువంటి దేవుడు నిన్ను నన్ను లేవనెత్తలేడా? ఆయన పునరుద్ధరించిన దేవుడు నిన్ను పునరుద్ధరించలేడా? ఆయన సేవకు పిలిచిన దేవుడు, పరిచయం అప్పగించిన దేవుడు నిన్ను సేవలో వాడుకోలేడా? ఆయన ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించలేడా? ఎస్, ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆయనకు ఆశీర్వదించడం ఎంతో ఇష్టం అంటే ప్రియమైన వారులారా, ఇశ్రాయేలును ఆశీర్వదించడానికి ఆయన ఇష్టము కలిగిన వాడని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ వారినైనా నిన్ను ఆశీర్వదించడా?
ఆశీర్వదించేటువంటి దేవుడు. ఎప్పుడో తెలుసా? ఆయన మార్గాల్లో నువ్వు నడిచినప్పుడు, ఆయన ఉన్న చోట నువ్వు కూర్చున్నప్పుడు, ఆయనతో మనం సహవాసం కలిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడయ్యానంటే ఆయన ఆశీర్వదించి నేర్పించేటువంటి దేవుడు. పేతురు గారు అంటున్నారు, నేను చచ్చిపోబోతూ ఉన్నాను కాబట్టి నేను మిమ్మల్ని ఒక మాటలో చెప్పాలంటే రెచ్చగొట్టాలనుకుంటున్నాను. అంటే గొడవలు కాదండి, ఆయన రెచ్చగొట్టేది గొడవలు కాదు. దేవుని కొరకు బ్రతకడానికి, సువార్త కొరకు బ్రతకడానికి, శ్రమంలో ధైర్యంగా బ్రతకడానికి ఆయన అంటున్నారు, నేను మిమ్మల్ని రేపాలనుకుంటున్నాను. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి, వెలపల నుంచి వచ్చాయి, మతం నుంచి, ప్రవక్త నుంచి వచ్చాయి, అలాగే లోపల కూడా ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి. మీరు కాచుకొని ఉండండి అని వారికి తెలియజేస్తూ వారు ఎలా ప్రవర్తించాలో వారికి నేర్పిస్తా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా కాచుకొని ఉండాలి, ఎలా ప్రవర్తించాలో మనము నేర్చుకోవలసిన వారిగా ఉన్నాం. మొదట మనం గడిచిన ఆదివారంలో మనం ఏమి నేర్చుకున్నామయ్యా అంటే కాచుకొని ఉండండి అని మనము నేర్చుకున్నాం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే రండి 18వ వచనాన్ని మనము చదువుకుందాం. మరలా నేను చదువుతున్నాను చూడండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వచనం మనకి ఏమి నేర్పిస్తున్నాయనంటే 2 విషయాలు నేర్పిస్తా ఉన్నారు. మొదటిది, మీరు అభివృద్ధి చెందండి. మొదటి ఏంటి చెప్పండి? అందులో అభివృద్ధి చెందండి. రెండవది ఏమన్నాడంటే ఆయనను మహిమపరచండి అన్నాడు. సరే, ముందు మనం అభివృద్ధి గురించి మనం ఆలోచించేద్దాం. ఎందులో మనం అభివృద్ధి చెందాలి? డబ్బులు అభివృద్ధి చెందాలా? చెప్పండి. ఎందులో అభివృద్ధి చెందాలి? అక్కడే రాశాడు ఆయన. ఏమని? క్రీస్తు అనుగ్రహించి కృపయందును జ్ఞానమందును మీరు అభివృద్ధి చెందండి. యేసు క్రీస్తు జ్ఞానమందు మీరు అభివృద్ధి చెందండి. యేసు క్రీస్తు వారి యొక్క కృపయందు మీరు అభివృద్ధి చెందండి. ఈ రోజు ఈ యొక్క అభివృద్ధి కావాలి మనకు. లోకానుసరమైన అభివృద్ధి కాదు, ఇస్తాడు దేవుడు. ఎప్పుడైతే మన కృపలోను జ్ఞానంలోను అభివృద్ధి చెందుతున్నామో అది దేనికి ఉపయోగపడుతున్నాయి అంటే ఈ లోకంలోనే బ్రతుకుతా ఉన్నప్పుడు ఈ యొక్క భౌతికమైన అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కానీ మొదట రెండింటిని మనం వదిలేసి మన యొక్క వ్యక్తిగతమైన అభివృద్ధిని మనం చూస్తా ఉన్నాం. నేను చదువుతూ ఉన్నప్పుడు ఒక పుస్తకంలో ఈ జ్ఞానము లేని కృప అదొక మొద్దు సాధనం అంట. జ్ఞానము లేని కృప అదొక మొద్దు సాధనం, కృపలేని జ్ఞానము భయంకరమైన ఆయుధం అని రాశాడు ఒక భక్తుడు. మరలా చెప్తున్నాడు, మీరు అర్థం చేసుకొని. జ్ఞానము లేని కృప అది ఒక మొద్దు సాధనం. జ్ఞానం లేని కృప ఒక మొద్దు సాధనం, అలాగే కృపలేని జ్ఞానము భయంకరమైన ఆయుధము అన్నాడు ఆయన. కదా ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము దేవుని యొక్క కృపలో మనం అభివృద్ధి చెందాలి. కృపలో అభివృద్ధి చెందడం అంటే కొన్ని విషయాలు మేము ముందుంచుతారు ప్రియమైన వాళ్ళారా. ఈ కృపలో అభివృద్ధి అనేటువంటిది అది ఎప్పుడు కూడా జీవం మీద ఆధారపడి ఉంటుంది. కృపలో అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటుంది? జీవం మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి 2 మొక్కలకి బయట ఉన్న మొక్కలకి తేడా ఏంటి చెప్పండి? ఇవి ఎదుగుతాయా? వెదగవు. ఎందుకు ఎదగవు ఇవి? ఇందులో ఏమి లేదు, జీవం లేదు. ఆ బయట ఉన్న మొక్కలకి ఏమున్నాయంటే జీవం మీద ఆధారపడ్డాయి. జీవం మీద ఆధారపడిన వాడు ఎవరైనా సరే అభివృద్ధి చెందుతారు. కాబట్టి కృపలో అభివృద్ధి చెందడం అంటే ప్రియమైన వాళ్ళరా అది జీవం మీద ఆధారపడి ఉంటుంది. క్రీస్తు వారి యొక్క జీవం మీద మనం ఆధారపడి ఉండాలి. అప్పుడు మనం కృపలో ఎదుగుతాం. రెండవది, అందరూ మనం ఆలోచన చేస్తే అభివృద్ధి ఐచ్ఛికం కాదు, తప్పనిసరి. అభివృద్ధి అనేటువంటిది చాలా మంది దానికి ఏముందిలే అభివృద్ధి చెందాలా అని అనుకుంటున్నామేమో. లేదు, అది ఖచ్చితం, తప్పనిసరిగా నువ్వు అభివృద్ధి చెంద. ఐచ్ఛికం అంటే అవసరమైతే ఎదగచ్చు, లేకపోతే లేదని అర్థం. ఇది ఐచ్ఛికం కాదు, తప్పనిసరిగా నీవు దేవుని యొక్క కృపలో అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. మూడవదిగా మనం ఆలోచన చేస్తే అభివృద్ధి అనేటువంటిది క్రమేపీ జరిగేది. అభివృద్ధి ఏంటి చెప్పండి? క్రమేపీ జరిగేది. అది ఒక్కసారే కనబడేది కాదు. అభివృద్ధి ఎప్పుడు కూడా అదొక ప్రాసెస్. మనం ఒక విత్తనాన్ని వేసామనుకోండి ప్రియమైన వాళ్ళరా, అది ఇలా ఈ రోజు వేసిన వెంటనే పొద్దునికి పెద్ద మహావృక్షం అయిపోయి ఫలములు ఫలిస్తారా? ఫలించదు. అది విత్తనం వేసిన తర్వాత కొన్ని రోజులు మట్టిలో ఉండాలి, అది చిన్న మొలకగా వచ్చి పైకి రావాలి, దాని యొక్క కాండము బలపడాలి, కొమ్మలు రావాలి, ఆ పిందులు వేయాలి, కాయలు అవ్వాలి, అవి తర్వాత ఫలములుగా మారాలి. ఇది అభివృద్ధి అంటే. అభివృద్ధి అనేటువంటిది ఎప్పుడు కూడా
క్రమముగా జరుగుతుంది కానీ ఒక్క రోజులో జరిగిపోయేది కాదు. ఈ రోజు మనకి చాలా మందికి ఏంటంటే ఒక్క రోజులో మనం అభివృద్ధి చెందాలని ఆశ కలుగుతూ ఉంటాం. తెల్లవారేసరికి మనం బిల్ క్లింటనో లేకపోతే అనిల్ అంబానీయో రతన్ టాటా అయిపోవాలని అనుకుంటాం. ఇది జరిగే ప్రాసెస్ కాదు. అభివృద్ధి అనేటువంటిది ఇది ఒక ప్రాసెస్. ఇది క్రమేపీ జరుగుతూ ఉంటుంది. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, అభివృద్ధి కష్టం, అది తేలిక కాదు. అభివృద్ధి అనేటువంటి తేలిక ఏం కాదండి. ఈజీగా నువ్వు అనుకున్నంత ఈజీగా మనం అభివృద్ధి చెందలేము. అది చాలా కష్టమైనది. కాబట్టి దేవుని యొక్క కృపలో మనము అభివృద్ధి చెందాలి. అసలు క్రైస్తవ జీవితం అంటేనే కృపా ప్రవేశముతో మొదలైంది, అంతే కదండి. చదవండి రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ఈ మాట ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, మరియు ఆయన ద్వారా మన విశ్వాసము ద్వారా ఏ కృప యందండి? ఏ కృప యందు ప్రవేశ గలవారమైన మాట మనం చూస్తాం. అంటే క్రైస్తవ జీవితం కృపా ప్రవేశముతో మొదలవుతా ఉంది. ఇంకా మనకు బాగా అర్థం కావాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం మనం చూస్తే కృపా ప్రవేశం అనేటువంటిది రక్షణ అనుభవానికి ప్రారంభము. కృపా ప్రవేశం అనేటువంటిది రక్షణ అనుభవానికి ప్రారంభం. మనం ఇక్కడి నుండి మనం అభివృద్ధి చెందాలి. ఈ కృపలో నుంచే మనము అభివృద్ధి చెందవలసిన వారిగా ఉన్నాం. ఈ రోజు కృపలో మనము ఏ స్థాయికి వచ్చాం? కృపలో మన స్థాయి ఏమిటి? కృప ద్వారా రక్షించినటువంటి నీవు, కృపా ప్రవేశం చేసినటువంటి నీవు, మనము ఈ యొక్క అభివృద్ధి అనేటువంటి అనుభవంలోనికి మనము రావాలి. నేను కృప ద్వారా రక్షించబడ్డాను, దేవునికి స్తోత్రం, మంచిదే. కృపా ప్రవేశం ద్వారా నా క్రైస్తవ జీవితం మొదలైంది, దేవునికి స్తోత్రము. కృపా ప్రవేశం అనేటువంటిది రక్షణ అనుభవానికి ఆరంభము, దేవునికి స్తోత్రం, మంచిదే. కానీ ఆ కృపలో మనం ఏమవ్వాలి అంటే మనం అభివృద్ధి చెందవలసిన వారిగా ఉన్నాం. మనం ఏ స్థాయికి వచ్చాం? కృపలో అభివృద్ధి చెంది. మన స్థాయి ఏంటి చెప్పండి? ఒకవేళ అడిగామనుకోండి, మీరు ఇల్లు కట్టుకున్నారంట కదా అంటే చెప్పండి, మొదలెట్టండి. మీ అబ్బాయికి పెళ్లి చేశారంట కదా, ఆపద్దు. మీ అమ్మాయి పెద్దదైందంట కదా, మీ అబ్బాయికి బాబు పుట్టాడంట కదా, ఇదా అభివృద్ధి? దేవుని యొక్క కృపలో అభివృద్ధి చెందడం అంటే చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం మాట రాశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం అన్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత నీవు బలవంతుడు కమ్ము. నీవు కృపచేత బలపరచబడాలి. ఇవన్నీ కూడా ఉంటాయండి. నువ్వు ఇల్లు కట్టుకున్నావు, దేవుని కృప, పెళ్ళైంది, ఇవంటే ఉండవని అంటలేదు. కానీ ఆధ్యాత్మిక ఎదుగుదల ప్రాముఖ్యం. అది సెకండరీ. మొదటి ఏమిటంటే ఆధ్యాత్మికంగానే ఎదగాలి. దేవుని యొక్క కృపచేత లేక క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ఎలా బలవంతులు కాగలము? అరే నాకు సామర్థ్యం సరిపోదే, నా శక్తి నాకు సరిపోదు. నిజమే, మనమైతే మనం అభివృద్ధి చెందలేం. నువ్వు దేవుడి కృపలో ఉన్నప్పుడు ఆయనే మనల్ని స్థిరపరిచేటువంటి వాడు. 2వ దశలోనికి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, అయితే ప్రభువు నమ్మదగిన వాడు. ప్రభు ఎవరట? నమ్మదగిన వాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి ఆయన కాపాడును. నీవు కృపలో బలపడ్డమంటే అర్థం ఏమిటి చెప్పంటారు ప్రియమైన వాళ్ళరా? ఇది వరకు నేను పాపాన్ని జయించలేని వాడిని, ఇప్పుడు దేవుడి కృప వల్ల పాపాన్ని, ఇది దేవుడి కృపలో ఎదగడం అంటే. ఇది వరకు నేను అబద్ధం ఆడుతూ ఉండేవాడిని, కానీ ఇప్పుడు దేవుడి కృప అబద్ధం ఆడకుండా నన్ను చేసింది. ఇంతవరకు నేను లేక ఇంతకాలము కూడా నేను ఏ మంచి పని చేయలేకపోయాను, కానీ ఇప్పుడు దేవుడి కృపలో ఎదుగుట వల్ల నేను మంచి పనులే చేస్తున్నాను. ఇదిగో దేవుడి కృప నన్ను బలపరిచింది. అందుకు మన బలవంతులు కావాలి. పెళ్లి, ఇల్లు, పుట్టెంటుకలు మొత్తం ఇవన్నీ కూడా తర్వాత. మొదట నేను ఒకప్పుడు పాపం చేస్తుండేవాడిని, కానీ ఇప్పుడు దేవుని యొక్క కృప ఆ పాపము చేయకుండా నాపింది. ఇప్పుడు దేవుని కృపలో ఎదిగాను. అబద్ధం ఆడడం మానేశాను, మోసం చేయడం మానేశాను, దొంగతనం చేయడం మానేశాను, వ్యభిచారం చేయడం మానేశాను. ఇది దేవుని కృపలో ఎదగడం అంటే. నువ్వు అలా ఉండాలి అంటే ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఉండలేవని అనుకుంటున్నావేమో, కానీ దేవుడి వాక్యం ఏమి సెలవిస్తుందో తెలుసా? 3:3లో మన ప్రభువు నమ్మదగిన వాడు, ఆయనే మనల్ని స్థిరపరిచి సమస్త దుష్టత్వం నుంచి ఆయన ఏం చేస్తాడట? అది కృపలో బలవంతుడు కావడం అంటే. రెండవదిగా ప్రియమైన వాళ్ళారా,
మనము ఈ యొక్క కృపలో మనకి అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది అని మనం ఆలోచన చేస్తే ఏ స్థాయిలో ఉండాలి? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక చూడండి, 12వ అధ్యాయము చదువుతున్నాను, 8-9 వచనాలు. 8-9. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని, అనగా నా శరీరంలో ఒక ముళ్ళుంది, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలు యందే బహు సంతోషముగా అతిశయపడుదును అన్నాడు. అభివృద్ధులు ఏ స్థాయికి రావాలి అంటే శ్రమలలో సహనము కలిగి ఉండాలి. అది కృపలో అభివృద్ధి చెందడం అంటే. పేతురు గారు అంటా ఉన్నారు, అయ్యా నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అది నా యొద్ద ఉంది, నా యొద్ద నుంచి అది తొలగిపోవాలని నేను ప్రార్థన చేస్తాను. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? తీసే పని లేదు, తీస్తే నీ సంగతి నాకు తెలుసు. ఈరోజు దేవుడు మనకు ముళ్ళు ఎందుకు ఎడతాడంటే, కానీ ఆ పౌలు గారు అంటున్నారు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, నేను తీయమని ముమ్మారు ప్రభువుని అడిగాను. అయితే ఆయన ఏమనంటే, బాబు పౌలా నువ్వు కంగారు పడుకున్నాయన, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు. నిజమే, ఈ రోజు దేవుని యొక్క కృపను మనం ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఎన్ని శ్రమలు వచ్చినా సరే భలే బ్రతికేస్తారండి వాళ్ళు. నిజమే, కొంతమంది నేను ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాను, వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో ఎన్నో శ్రమలు అయినా సరే కానీ ప్రభువుకి అప్పగిస్తున్నాను, ఆయన చూసుకుంటారండి. అబ్బా ఎలాగొచ్చింది సహనం నీకు? ఎవరు నేర్పించారు సహనం అంటే? దేవుని కృప. శ్రమలో సహనము నేర్చుకున్నారు ఆయన. ఎలా ఉండగలుగుతున్నారు మీరు అన్నప్పుడు అంతా దేవుని కృప అండి, ఆయనకే నేను అప్పగించానండి అంటారు చాలా మంది. నిజమే ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజు శ్రమలో సహనం మనకు రావాలి. ఎలాగొస్తుంది అంటే నువ్వు దేవుని యొక్క కృపలో ఉన్నప్పుడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము చదువుతున్నాను. 10వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడే ఉన్నా. చెప్పండి, దేవుని కృపలో ఎదగడం అంటే సేవకు సామర్థ్యము పొందడం. దేవుని కృపలో ఎదగడం అంటే సేవకు సామర్థ్యము పొందడము. ఆయనలో ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే, ఆయన అనుగ్రహించిన కృప అది ఎప్పుడూ నిష్ఫలము కాలేదు. నేను ఇదిగో నా తోటి సహోదరుల కంటే మిగిలిన అపోస్తలులందరికంటే నేను ఎంతో ఎక్కువగా ప్రయాసపడింది నేను అనుకుంటున్నారేమో. నేను కాదు ప్రియమైన వాళ్ళరా, నేను కాదు, ఇంత పరిచయం చేసింది నాకు తోడై ఉన్న నా దేవుని కృప. ఈరోజు చాలా మంది ఎన్నో సంవత్సరాల నుంచి ఆధ్యాత్మికంగా దేవుని కృపలు ఎదుగుతూ ఎంతో గొప్ప పరిచయం చేస్తా ఉన్నప్పుడు నాకు అనిపిస్తుంది, ఎస్ దేవుని యొక్క కృప వారికి తోడై ఉన్నది కాబట్టి ఇంత గంభీరమైన సేవ వారు చేయగలుగుతా ఉన్నారు. ఒక మాట అండి, ఆ రోజు పౌలు గారికి దేవుని కృప తోడై ఉంది, మనకు తోడై లేదా? ఉంది కదా. మరి పాటలు పాడడానికి ఎందుకు రా మనం ఇక్కడికి? దేవుని యొక్క కృప పౌలు గారికి సామర్థ్యం ఇవ్వలేదు, ఇచ్చింది కదా. మరి నీకు సామర్థ్యం ఇవ్వలేదా ఈరోజు? ఎందుకు నువ్వు పాటలు పాడడానికి రావు? ఎందుకు నువ్వు మందిరం శుభ్రం చేయలేవు? నువ్వు ఎందుకు వాయిద్యములు వాయించలేవు? అంటే పౌలు గారికి దేవుని కృప, మనకి దేవుని యొక్క కృప లేదా ప్రియమైన వాళ్ళారా? ఏదో ఒక పని మందిరంలో ఏదో ఒక పని నువ్వు చేయగలగాలి. నువ్వు దేవుని కృపలో నువ్వు బలపరచబడ్డావు, నువ్వు దేవుని కృపలో నువ్వు అభివృద్ధి చెందుతున్నావారంటే ప్రియమైన వాళ్ళారా, నువ్వు దేవుని యొక్క మందిర పనిలో మనము ఏం చేయబడాలి? వాడబడాలి. చాలా సంవత్సరాల నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి మనకు అనుభవం ఉంది, కానీ దేవుని యొక్క మందిర పని మనం చెయ్యం. కారణం ఏంటంటే మన ప్రేక్షకులం. అరే దేవుని యొక్క కృప పొందుకున్నా నీవు దేవుని మందిరంలో నీ పని ఏంటి? అదే మాట నేను ఇంకోలాగా అడగనా? జాయ్ మందిరంలో నీ పని ఏంటి అని అడిగినట్టు ఏం చెప్తారు చెప్పండి? ఏం చెప్పగలరు? ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడే, కానీ మందిరంలో నీ పని ఏంటి? మందిరంలో నువ్వు ఏం చేస్తున్నావంటే చేతులు కట్టుకొని నూరెళ్ళబట్టి ప్రేక్షకులాగా నన్ను చూస్తూ ఉంటారు. అంతేనండి? అదేనా?
కానీ దేవుని కృప అది కాదు కదా. నువ్వు దేవుని యొక్క కృపలో అభివృద్ధి చెందడం అంటే, వృద్ధి పొందడం అంటే ప్రియమైన వాళ్ళరా, సేవకు సామర్థ్యం పొందిన వాడిని అని పౌలు గారు స్పష్టంగా చెప్తా ఉన్నప్పుడు, మరి ఆ కృప నీకు సామర్థ్యం ఇవ్వదా? ఒక మాట అడగనా, ఎంతమంది కుటుంబముల దగ్గర కూర్చున్నారు అని నేను అడిగాను అనుకోండి, మనం చాలా మంది తలదించుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ దేవుడి కృప నీ కుటుంబంలో పనిచేస్తే, దేవుడి కృపలో నువ్వు బలపడుతూ ఉంటే, దేవుడి కృపలో నువ్వు అభివృద్ధి చెందితే, ఇక్కడ మన కుటుంబములతో మనం కూర్చుంటాం దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని మాట వినడానికి, దేవుని యొక్క వాక్యం వినడానికి. అయ్యో నేనే కాదు, నా కుటుంబము, నా బిడ్డలు కూడా దేవుని మాటలు వినాలనేటువంటి ఆసక్తి మనలో ఉంటుంది. ఎప్పుడో తెలుసా, నీవు నేను కృపలో ఎదిగినప్పుడు. ఏదో అనుభవం అనుకుందా? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వస్తున్నావు నేను అడగను ప్రియమైన వాళ్ళారా. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరంలో ఉన్నావని నీ పరిచర్యలో నేను అడగదలుచుకోలేదు. ఎందుకంటే ఆనాడు పౌలుకి దేవుని కృప తోడైనట్లుగా ఈరోజు మనకు ఆయన కృప తోడుగా ఉంది. లేదందామా చెప్పండి పోనీ, ఎవరమైనాను కుదరగా మాట అనడానికి. ఎందుకంటే నువ్వు ఎన్నో మార్లు అన్నావు, ఇదిగోండి దేవుని కృపను బట్టి నేను రక్షించబడ్డానండి అని ఎన్నో మార్లు మాట్లాడుతూ ఉన్నావే. కృపలో అభివృద్ధి ఏ స్థాయిలోకి వచ్చామంటే, మొదటిది బలపరచబడాలి, రెండవది శ్రమలలో సహనము, మూడవది సేవకు సామర్థ్యము, నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, చూడండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇది కూడా మంచి దేవుని యొక్క కృప, అందులో ఎదగడం, కృపలో ఎదగడం. 8వ అధ్యాయము చదువుతున్నాను, 1వ వచనము. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న, చెప్పండి, దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. 2వ వచనాన్ని కూడా చదివేస్తాను. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహు విస్తరించెను. చాలండి, దేవుని యొక్క కృపను అభివృద్ధి చెందడం అంటే దాతృత్వము చూపడమట. ఏంటంటే దాతృత్వము చూపడము. సహోదరులారా, మాసియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కొరింథీ సంఘస్థులతో మాట్లాడుతూ, మీకు మాసిదోనియా సంఘముల గురించి మీకు తెలియాలి. వారికి దేవుడు ఒక గొప్ప కృప ఇచ్చాడు. ఏంటంటే ఇచ్చే కృప. మాసిదోనియా సంఘాలు చెప్పండి ఏంటి? మాసిదోనియా సంఘాలు, సరే నేనే చెప్పేస్తానండి. మాసిదోనియా సంఘం అంటే ఫిలిప్పీ సంఘము, దెసలోనికీ సంఘము, అలాగే బెరయాలో ఉన్న సంఘము. ఈ 3 మాసిదోనియా సంఘం. ఈ 3 కూడా ఏదో చెప్పండి, ఫిలిప్పీ సంఘము, దెసలోనికీ సంఘము, అలాగే బెరయాలో ఉన్నటువంటి సంఘము. వీరికి ఇవ్వబడినటువంటి కృప ఏమిటి? దాతృత్వం. దీని మీద స్టడీ చేస్తా ఉన్నప్పుడు ఒక భక్తుడు ఒక మాట రాశారు. అందులో ఈ కొరింథీ సంఘం గురించి స్టడీ చేస్తా ఉన్నప్పుడు మీరేమనుకోవద్దు, దయచేసి నన్ను క్షమించండి, ఇది ఉద్దేశపూర్వకమైన మాట ఏమి కాదు, నేను చదివితే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమన్నాడంటే, దేవునికి కూడా ఇవ్వలేని దరిద్రులు ఉంటారు అని రాశారు ఆ పుస్తకంలో. ఎవరండి? దేవునికి కూడా ఇవ్వలేని దరిద్రులు ఉంటారు కొంతమంది. కొరింథీ సంఘం గురించి చదివి చెప్తున్నాడు పౌలు గారు. ఆయన ఈ మాట అనడానికి చాలా రేట్లు ఉందండి, ఊరకనే మాట్లాడలేదు ఆయన. కొరింథీ సంఘానికి రాస్తూ, మాసిదోనియా సంఘములకు దేవుడు అనుగ్రహించిన కృప మీకు తెలియాలి. రోజు మీరేమి లేరని అనుకున్నారా? మీరు అడుగుతున్నారనుకున్నారా? మీరంతా ఉన్నతమైన వారు కదా, నటులు ఉన్నాయి కదా, బిల్డింగ్లు ఉన్నాయి కదా, సంపాదించుకుంటున్నారు కదా, కానీ మీకు దాతృత్వం లేదు, దేవుడికి ఇచ్చేటువంటి హృదయం మీకు లేదు. కానీ మాసిదోనియా సంఘం గురించి మీకు చెప్తున్నాను కదండి, వారు ఎటువంటి వారట, ఎలాగున్నారట వారు? 2వ వచనంలో, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా. శ్రమలు వచ్చాయి, శ్రమల ద్వారా వారు పరీక్షింపబడుతూ ఉన్నారు. అయినా సరే ఆ శ్రమలో వారు ఎలాగున్నారట? అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు ఎటువంటి వారట? మళ్ళా నిరుపేదలు ఎవరు చెయ్యొద్దండి, కొన్ని ధనవంతులు ఎవరో చెయ్యొద్దండి. మనం ధనవంతులన్నా చెయ్యొత్తాం, నిరుపేదలన్నా, కొన్ని మిడిల్ క్లాస్ ఎవరంటే మాత్రం అందరూ ఎత్తుతాం. కానీ ప్రియమైన వారు నిజంగా వాక్యం చదువుతా ఉన్నప్పుడు పౌలు గారు అంటున్నారు, వారు శ్రమల్లో ఉన్నారండి. వాళ్ళు ఆ శ్రమలో వారు ఓర్చుకున్నారండి. వాళ్ళు దాని కారణం ఏంటో చెప్పమంటారా? చెప్పండి. దేవుని కృప.
శ్రమలు విస్తరించాయి, బహుశ్రమలు వారు ఎదుట ఉన్నాయి. వారు దేవుని కృపను బట్టి ఆ శ్రమల్లో పరీక్షింపబడి అత్యధికముగా సంతోషించారట. వాళ్ళు ఆనందించారు, సంతోషించారు. మరియు వారు నిరుపేదలైనను వారి యొక్క దాతృత్వము బహు విస్తరించెను. ఈ మాట చెప్పడానికి పౌలు కొరింథీ పత్రికలో మంచి మాట రాశాడు. చూడండి, మీ నోటితో నేను చదివిస్తాను. 2వ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చదవండి. మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వారినైతిని. ఎంత మాట అనేసారండి. నేను మీకు పరిచర్య చేస్తూ, ఎవరికి చేస్తాను పరిచర్య? ఓ కొరింథీయులారా, నేను మీకు పరిచర్య చేస్తూ, నేను మీకు సేవ చేస్తూ, మీ కొరకు నేను ప్రయాసపడుతూ, నేను ఇతర సంఘముల దగ్గర జీతం పుచ్చుకొని వారి యొక్క ధనాన్ని దొంగతనం చేసిన వాడిని అయ్యాను నేను. నీకేం పోయే కాలం వచ్చిందయ్యా? నేను మీ వలన దొంగనయ్యాను నేను. అదే కదా అన్నాడు ఆయన. నేను మీకు పరిచర్య చేయడానికి, మీ దగ్గర కష్టపడడానికి, మిమ్మల్ని ఆ ప్రభు దగ్గర నడిపించడానికి, ఆ వాక్యంలో బలపరచడానికి నేను వేరే సంఘం దగ్గర జీతం తీసుకొని వారి ఎదురు దొంగలాగా ఉన్నానన్నాడు. ఇంకో మాట చదవండి, 9 చదవండి, ఇంకొకరు చదవండి, గట్టిగా చదవండి. మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నా అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనూ భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. చూడండి, ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండగా జాగ్రత్త పడి తిని ఇక ముందును జాగ్రత్త పడతాను. ఎందుకు జాగ్రత్త పడాలా? సంఘం దగ్గర సేవకుడు పెట్టి బాధ్యత లేదా వారికి? నేను ఉండాలేదో చెప్పండి. ఒక సంఘానికి సేవ చేస్తున్నటువంటి ఆ సేవకునికి పెట్టేటువంటి అర్హత వారికి లేదా? ఉంది. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీ ఇద్దరు ఉన్నప్పుడు, మీకు పరిచర్య చేసినప్పుడు నాకు చాలా అక్కర కలిగింది, నాకు చాలా అవసరాలు ఉన్నాయి. అయినా సరే నేను ఎవరి మీద భారాన్ని మోపలేదు, ఎవరిని చేయాల్సింది అడగలేదు, ఇది నా కష్టమని అడగలేదు. అయితే నేను మీ దగ్గర పనిచేస్తూ, మీ కొరకు ప్రయాసపడుతూ మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నాకు అక్కర తీర్చారయ్యా. నిరుపేదలైనటువంటి మాసిదోనియా సంఘస్థులు, శ్రమల్లో ఇబ్బందులు పడినటువంటి వారు, ఆ చిన్న సంఘం, శ్రమల్లో ఉన్నటువంటి సంఘం, నిరుపేదలైన సంఘము మీ దగ్గర నేను పనిచేస్తా ఉండగా వారు వచ్చిన అక్కరలో తీర్చారయ్యా. నేను వారి దగ్గర డబ్బులు తీసుకున్నాను, కానీ మీ కొరకు తీసుకుని, నా కొరకు కాదు. పౌరుగారు, నా కొరకు కదయ్యా, మీకు సేవ చేయడానికి ఆ చిన్న సంఘం దగ్గర నేను డబ్బులు తీసుకున్నానయ్యా. నేను వారి దగ్గర దొంగ అయిపోయానయ్యా నేను. అయితే నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. ఇక ఏ విషయంలోనూ కూడా మీకు నేను భారంగా ఉండదలుచుకోలేదు. అవసరమైతే నేను డేరాలో గుట్టుకుంటాను, టెంట్లో వేసుకుంటాను, వంట సామాన్లు తోముకుంటాను, ఏదో చేస్తాను. నా డబ్బులు నేనే సంపాదించుకుంటాను, మీకు భారంగా ఉండను. నేను ఇప్పుడు జాగ్రత్త పడ్డాను, ముందు కూడా నేను జాగ్రత్త పడతాను. ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది పౌలు గారు? నువ్వు చేతగాని వాడు వా కొరింది సంగమా, మీరు చేతగాని వారా? మీరు దేవుని సేవ ఇవ్వడానికి? మరి మీరు ఏమన్నా నిరుపేదలా, మాసిదోనియా సంఘస్థులాగా? దేవుడు ఆశీర్వదించారు కదా కొరింథీ సంఘాన్ని, హెచ్చించారు కదా, సమృద్ధి కలిగి ఉన్నవారు కదా. ఎందుకు వారు ఇవ్వలేకపోతున్నారు? మీరు ఇవ్వలేదు కాబట్టి ఇక మిమ్మల్ని అడగదలుచుకోలేదు. నేను ఎవరి దగ్గర కూడా నేను తీసుకోను, నా చేతుల కష్టార్జితాన్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. ఇదిగో మాసిదోనియా వారు ఇచ్చినటువంటి డబ్బును మీ కొరకు నేను ఖర్చు పెట్టాను అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, నేను ఒక మాట అంటాను, మీరేమనుకోకపోతే, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఎప్పుడైనా ప్రశ్నించారండి? నువ్వు ఉద్యోగం చేసిన సంపాదించిన రూపాయలు ఎప్పుడైనా దేవుడు అడిగాడండి? నువ్వు ఎలా ఖర్చు పెడతావు అడిగాడా? అడగలేదే. నువ్వు కష్టపడతా ఉంటే నీ కష్టంలోకి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క మందిరంలోనికి తీసుకుని రావడానికి నేను ఎందుకు ఆలోచన చేస్తా ఉన్నావు? యేసుక్రీస్తు వారు ఆ కానుకలు పెట్టికి దగ్గరలో కూర్చున్నప్పుడు అందరూ కూడా వేస్తా ఉన్నారు. అందులో కట్లు మూటలు వేస్తా ఉన్నప్పుడు అందరి మీద ఆయన దృష్టి పడలేదు, కానీ ఒకే ఒక్కరి మీద ఆయన దృష్టి పడింది. ఆయన ఏమన్నారు చెప్పండి? తన జీవనం అంతా కూడా దేవునికి సమర్పించుకుంది.
అవి కాసులే కాదు, దేవుడు కాసులు చూడలేదు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు కాసులు చూడలేదు. ప్రియమైన వాళ్ళరా, తన హృదయ అంతరంగములు చూసి ఆయన ఏమన్నాడో తెలుసా? తన జీవనం ఇది, అటువంటి తన యొక్క జీవనమునే సమర్పించిందని యేసుక్రీస్తు వారు సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఈరోజు మనల్ని గురించి దేవుడు ఏ సాక్ష్యం ఇస్తాడు ఏమో మీరు ఆలోచన చేసుకోండి. నేను ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. చెప్పండి, కృపలో అభివృద్ధి చెందడం అంటే ఏంటి చెప్పండి? మొట్టమొదటిది బలపరచబడాలి, రెండవదిగా శ్రమలలో సహనం కలిగి ఉండాలి, మూడవదిగా సేవకు సామర్థ్యము కలిగి ఉండాలి, నాలుగవదిగా దాతృత్వం కలిగి ఉండాలి. అందుకే దేవునికి ఇవ్వలేని దరిద్రులు ఉన్నారు అని ఆ భక్తుడు రాయడంలో తప్పేమీ లేదు. దేవునికి ఇచ్చి దరిద్రులైన వాడు ఎవరైనా ఉన్నాడని బైబిల్లో చెప్పండి, ఉన్నారా? లేరు. దేవునికి ఇచ్చి ఆ వెదజల్లి మన దేవుడు నమ్మదగిన వాడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఎవరికి అచ్చుండే దేవుడు కాదు. నువ్వు అంటే నేను మాట అన్నాను కదా, నువ్వు 100 ఇస్తాను 1000 ఇవ్వగలరు, అంతే కదండి. ఒక భక్తుడు అంటాడు, ఒక దగ్గర చదివితేనే, దేవునితో ఇవ్వడంలో పోటీ పడలేమంటండి. దేవునికి ఇవ్వడంలో పోటీ పడలేమంట. ఆయన అన్నాడు, ఒకరు 1,00,000 ఇస్తే ఆయన 2 లక్షలు ఇస్తారంట. నువ్వు 1 కోటి ఇస్తే 10 కోట్లు ఇవ్వగలరు. ఇవ్వడంలో దేవునితో మనము పోటీ పడలేమన్నాడు ఆ సేవకుడు. నిజమే. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని యొక్క కృపలో అభివృద్ధి చెందాలి. రెండవదిగా జ్ఞానములో అభివృద్ధి చెందాలి. ఎవరి జ్ఞానంలో? అక్కడే మీరు చదివితే మొదటి అధ్యాయం 11వ వచనం, మరలా పేతురు పత్రికలోకి వచ్చేయండి. పేతురు పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడిను అన్నాడు కదా. అలాగే 2:20 కూడా చదువుదాం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొని, తర్వాత 3:18 మనం చదివిన మాటలో, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందండి. ఎవరి జ్ఞానంలో అభివృద్ధి చెందాలి చెప్పండి? ఇప్పుడు అందరూ తలెత్తుకొని చెప్పాలా? మనం చదివిన మాటలను బట్టే మీరు చెప్పండి, మీ సొంత మాటలొద్దు. ఎవరి జ్ఞానములు అభివృద్ధి చెందాలి? నేను చదువుతున్నాను చూడండి, మరలా 2:20 అన్నాడు, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు. అది ఎవరి జ్ఞానాభివృద్ధి చెందాలి? ఇప్పుడు చెప్పండి మీరు. ప్రభువును, ఆయన వదిలేస్తున్నారేంటే మాట మీరు? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అనుభవ జ్ఞానములో మీరు అభివృద్ధి చెందండి. ఇక్కడ 3 మాటలు రాశాడు. ఒకటి ప్రభువు, యేసు, క్రీస్తు. ఈ 3 మనకు అర్థమైతే జ్ఞానంలో మనం అభివృద్ధి చెందుతాం. చెప్పండి, యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. దేని నుంచి విడిపిస్తాడు? పాపము నుంచి ఆయన మనను విడిపించేటువంటి వాడు. కాబట్టి ఆయన రక్షకుడు, మనం రక్షిస్తూనే ఉంటారు. రెండవదిగా క్రీస్తు అంటే అభిషక్తుడు. ఇంకా దానికి మనకు అర్థమైన చెప్పాలంటే, అభిషక్తుడు అంటే సరిపోయిన వాడు అని అర్థం. సఫిషియంట్ వన్, సరిపోయిన వాడు. యూద ప్రకారం లేక యూదుల్లో అభిషేకించడం అంటే ఎవరిని అభిషేకిస్తారు? యూదుల్లో చెప్తారా? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి, పర్వాలేదు, మాట్లాడుకుందాం. రాజుని అభిషేకిస్తారు, రెండవదిగా ప్రవక్తను అభిషేకిస్తారు, మూడవదిగా యాజకుని అభిషేకిస్తారు. అంతే కదా, యూదులు అభిషేకం అంటే వీళ్ళు ముగ్గురికి, ఎవరిని బట్టి వాళ్ళు అభిషేకించరు. మొదటిది యాజకుడు, రెండవది ప్రవక్త, మూడవది రాజు. క్రీస్తు అంటే అభిషక్తుడు, సరిపోయిన వాడు. ఎవరికి సరిపోయిన వాడు? ఆయన యాజకుడుగా సరిపోయిన వాడు. ఆయన ఏ క్రమంలో వచ్చాడు? ఆయన మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన వాడు. కాబట్టి ఆయన యాజకుడుగా సరిపోయిన వాడు, యాజకుడిగా అభిషేకించబడిన వాడు. ఈయన ఎవరు? యేసుక్రీస్తు వారు ప్రవక్త. మోషే వంటి ప్రవక్త మీలో పుడతారని చెప్పారు. ప్రవక్తగా ఆయన అభిషేకించబడిన వాడు. మూడవదిగా ప్రియమైన వారులారా, ఆయన రాజుగా అభిషేకించబడిన వాడు. దావీదు వంశములో నుండి ఆయన వచ్చిన వాడు. చెప్పండి, ఇప్పుడు సరిపోయిన వాడా కాదా? యాజకుడిగా సరిపోయిన వాడు, ప్రవక్తగా సరిపోయిన వాడు, రాజుగా ఆయన సరిపోయిన వాడు. యాజకుడిగా మనకు యాజకత్వం చేయడానికి సరిపోయిన వాడు, రాజుగా మన పక్షమున ఏలడానికి, పరిపాలన చేయడానికి అయినా సరిపోయిన వాడు, ఆయన యాజకుడిగా మనకు బోధ చేయడానికి అయినా
సరిపోయిన వాడు. అంటే యేసు అంటే రక్షకుడు, మన పాపం నుంచి రక్షించిన వాడు, మన పాపం నుంచి రక్షించడానికి ఆయన సరిపోయిన వాడు. ఆయన యాజకుడు, ఆయన మనకు యాజకత్వం చేయడానికి, మనకు బోధించడానికి ఆయన సరిపోయిన వాడు. ఆయన రాజు, ఆయన మనల్ని పరిపాలించడానికి ఆయన సరిపోయినటువంటి దేవుడు. మూడవదిగా ప్రభువు అన్న మాట మనం చూస్తున్నాం. ప్రభు అంటే అర్థం ఏమిటి? చక్రవర్తి అని అర్థం. రాజులు వేరు, ప్రభువు వేరు. సామంత రాజులు చాలా మంది ఉంటారు, కానీ ప్రభువు ఒక్కడే ఉంటాడు. ఈయన ప్రభువు. ఈ ప్రభువు అని ఎప్పుడైతే మనము అంటున్నామో, కానీ చక్రవర్తి అని ఎప్పుడైతే మనము అంగీకరిస్తున్నామో, ఆ చక్రవర్తి ఏం చేస్తాడు? ఆయన ఏదైనా చేస్తాడు, తనకి ఇష్టవచ్చని చేస్తాడు చక్రవర్తి ఎప్పుడు కూడా. మనము ఏ ప్రభువునైతే ఆరాధిస్తున్నామో ఆయన కూడా తనకిష్టమైనది చేసేటువంటి దేవుడు. ప్రియమైన వాళ్ళారా, చదవండి 115వ కీర్తన 3వ వచనములు ఈ మాట రాయబడి ఉంటుంది. చూడండి, 115వ కీర్తన 3వ వచనం ఎలా రాయబడి ఉంది? మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు. నీకు ఎలా చేస్తున్నావు అని అడిగేవారు ఎవరు లేరు. ఆయన చక్రవర్తి, ఆయన ప్రభువు, ఆయనకి ఇష్టమైనది, ఆయనకు నచ్చింది ఆయన చేస్తాడు. ఈరోజు ఆయన ప్రభువుగా అంగీకరిస్తే నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఆయనకు నచ్చిందే చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, నీకు నచ్చింది చెయ్యాలా, ఆయనకు నచ్చింది చెయ్యాలా? అంతే కదా. నువ్వు ప్రభువుని అంగీకరిస్తే ఆయనకి ఇష్టం వచ్చిందే చేస్తాడు. ఒకవేళ నీ కుటుంబంలో లేక నీ జీవితంలో జరగలేదని నువ్వు బాధపడొద్దు. బాధపడితే వాక్యం చేపించా, ఆయనను ప్రభువుగా అంగీకరించాడు, నా జీవితంలో, నా కుటుంబంలో ఆయనకి నచ్చిందే చేస్తాడు. అంతే. నోరు మూయించారు నోరు. ఎవరైనా నీతో మాట్లాడితే, ఎవరు నేను ఏదైనా అంటే ఈ వాక్యాన్ని చూపించి వాడు నోరు మూయించో. ఆయనకు నచ్చింది చేస్తాడంతే. నువ్వెవరవే రెడీ. ఒక మన జ్ఞాపకం వచ్చింది. చూడండి, దానియేలు గ్రంథం చూడండి. మంచి బబులోని రాజు గారు, ఆయన మాటలు మనకి చాలా బాగా మనకి మనోనేత్రాలు తెరిపిస్తాయి. 4వ అధ్యాయము, దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 35వ వచనంలో రాయబడి ఉంది. 35 భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేనల ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చెయ్యుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడో సమర్థుడు కాడు. చచ్చింది గొర్రె. ఎప్పుడు వచ్చిందమ్మా జ్ఞానోదయం ఈయనకి? ఎప్పుడు వచ్చింది జ్ఞానోదయం చెప్పండి ఈయనకి? గడ్డి తిన్నా తర్వాత వచ్చింది. గడ్డి తిన్నా తర్వాత అంటున్నాడు నెబుకద్నెజరు, అయ్యా భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు, ఆయన పరలోక సేనల ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. పరలోకములో ఏ చిత్తాన్ని అయితే జరిగిస్తారో భూమి మీద కూడా ఏ చిత్తాన్ని జరిగించేవాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లుగా ఆ సేనల ఎడల, దూతల ఎడల ఏ చిత్తాన్ని అయితే జరిగిస్తున్నావో భూమి మీద కూడా అదే చిత్తాన్ని జరిగించేవాడంటే ఆయన చేయబట్టుకొని, ప్రభువా నీవు ఎలా చేస్తున్నావు ఏంటి అని చెప్పుటకు ఎవరు సమర్థుడు చెప్పండి? నువ్వు చెప్పగలవా? నువ్వు అనగలవా? అని చేయబట్టుకొని అయ్యగారికి జ్ఞానోదయం కలిగింది. ఎప్పుడు చెప్పండి? గడ్డి తిన్న తర్వాత. అంతకు ముందు నేనే రాజు, నేనే మంత్రి, నేనే కింగు, నేనే బొంగు అని ప్రహారీ గోడలు ఎక్కి ఆయన కట్టుకున్నటువంటి ఆ యొక్క పట్టణాలు చూసి, ఆ యొక్క వేలాడే ఉద్యానవనాలు చూసి ఉప్పొంగిపోయి కాళ్ళు రగరేసుకుంటే 7 సంవత్సరాలు గడ్డి వేసిన తర్వాత అంటున్నాడు, నాకు అర్థమైన విషయం ఏమిటంటే ఆయన ప్రభువు అని నాకు అర్థమైంది. అంటే ఆయన చిత్తాన్ని ఆయన జరిగించేటువంటి దేవుడు. అర్థమైందా ప్రియమైన వాళ్ళారా? అభివృద్ధి చెందండి, ఆయన కృపలో అభివృద్ధి చెందండి, ఆయన యొక్క జ్ఞానములో అభివృద్ధి చెందండి. చూడండి, ముగిస్తున్నాను. కొంచెం మీరు తేరుకొని ఈ మాటలు వింటే నేను ముగిస్తాను. జ్ఞానములో అభివృద్ధి చెందిన వారు ఎలాగుంటారు? జ్ఞానములో అభివృద్ధి చెందిన వారు ఎలాగుంటారు? 4 విషయాలు. మొట్టమొదటిది యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచన ప్రకారముగా, మీరు చదవద్దు, చూస్తే చూడండి. 3వ అధ్యాయం 30వ వచన ప్రకారముగా జ్ఞానములో అభివృద్ధి చెందిన వారు ఎలాగుంటారంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని గ్రహింపుకు వస్తారు. అంతే. అర్థమైందండి మాట? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అనేటువంటి గ్రహింపుకు వచ్చేస్తారు. అదే జ్ఞానములో అభివృద్ధి చెందడం అంటే.
రెండవదిగా జ్ఞానములు అభివృద్ధి చెందడం అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-6 వచనాల ప్రకారముగా వారు చేసే భక్తి ఎవరికి కనబడకుండా చేసుకుంటారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1-6 వచనాల్లో ఉన్న సారాంశం ఏమిటయ్యానంటే వారు చేసే భక్తి ఎవరికి కనబడకుండా చేసుకుంటారు. అర్థమో ఇది జ్ఞానములో అభివృద్ధి చెందిన వారి యొక్క లక్షణాలు. ఇవి బయటికి కనబడకూడదండి. జ్ఞానములో అభివృద్ధి చెందిన వాడు భక్తిని బయటకు కనబడినవుడు. ఇంకా ఆయన ఎచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉందని గ్రహింపుకొస్తారు. అదే అన్నారు యోహాను. మూడవదిగా మనం ఆలోచన చేస్తే 3వ యోహాను పత్రిక 9వ వచనం ప్రకారంగా, అంటే ఒకటే పుస్తకం కాబట్టి ఇంకా అధ్యాయం చెప్పకూడదు, అది 9వ వచనం ప్రకారంగా జ్ఞానములో అభివృద్ధి చెందిన వారు ఎప్పుడు కూడా అధికారాన్ని కోరుకోరంటండి. జ్ఞానములో అభివృద్ధి చెందిన వారు ఏం కోరుకోరు? అధికారాన్ని కోరుకోరు. లాస్ట్ వన్, అంటే సమయం లేదు కాబట్టి మీకు అలా అవుట్లైన్ ఇచ్చేస్తా ఉన్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం ప్రకారముగా ఆయన అంటున్నాడు, నశించిపోతున్న వారి పట్ల కనికరపడతారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనం ప్రకారముగా జ్ఞానములో అభివృద్ధి చెందిన వారట నశించిపోతున్న వారి పట్ల కనికరపడతారు. ఇప్పుడు చెప్పండి, నువ్వు జ్ఞానములో అభివృద్ధి చెందావా?